వెల్కమ్ టు ఆర్టీవీ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డులో మన బాలయ్య బాబు గారి సినిమా భగవత్ కేసరి నేషనల్ అవార్డు కొట్టేసింది. మొత్తానికైతే ఆ తెలుగు సత్తా చాటుతా ఉంది. సో భగవత్ కేసరి డైరెక్టర్ మన అనిల్ రావిపూడి అన్న మనతో పాటు ఉన్నారు. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. మన బాలయ్య బాబు గారి సినిమా నేషనల్ అవార్డు కొట్టింది, ఎలా అనిపిస్తుంది ఇది? చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ తెలుగు ఫిల్మ్గా భగవంత్ కేసరి సెలెక్ట్ కావటం, ముఖ్యంగా నేషనల్ అవార్డ్ కమిటీకి, జ్యూరీ మెంబర్స్ అందరికీ పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ని కొద్దిగా కమర్షియల్ ఎలిమెంట్స్తో మిక్స్ చేసి చేసిన ఫిల్మ్ ఇది. సో బాలకృష్ణ గారు ఆయన సపోర్ట్ లేకపోతే ఇది అయ్యేది కాదు. ఇంత ఫస్ట్ ఆయన ఈ స్క్రిప్ట్ ఒప్పుకోవటమే ఈ సినిమాకు ఒక గొప్ప సక్సెస్ వచ్చిందని చెప్పాలి. ఆయన మా వెనకుండి దాని భుజాల మీద తీసుకెళ్ళిపోయాడు ఫిల్మ్ని. సో థ్యాంక్స్ టు బాలకృష్ణ గారు ఆల్సో. అండ్ అలాగే శ్రీలీల బనవ బేటికి అంటే ఆ పాప క్యారెక్టర్ తను చేసింది, తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది. అలా కాజల్ అగర్వాల్ అండ్ మీద రిమైనింగ్ అర్జున్ రాంపాల్ గారు, ఎవ్రీబడి, ఆల్ స్టార్ క్యాస్ట్ అండ్ రామ్ ప్రసాద్ గారు, కెమెరామెన్, మై రైటింగ్ టీమ్ సాయి నారాయణ అండ్ అజ్జు అండ్ నాగా అండ్ అరుణ్ ప్రసాద్ మా బాబాయ్, అందరు సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో నా ఒక్కడిదని నేను చెప్పలేను. సో ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. సో చాలా ఆనందంగా. ఏదైతే అవార్డు వచ్చిందని మనకు విడుదలైందో న్యూస్, బాలయ్య బాబు గారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? మీరు కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఎలా ఉండింది సార్ మాటలిద్దరు మీరు షేర్ చేసుకున్నప్పుడు? ఫస్ట్ రాగానే అంటే నేను ఎప్పటి నుంచో భగవంత్ కేసు రిలీజ్ అప్పటి నుంచి కూడా నేను చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను, ఇది వన్ ఆఫ్ మై నేను చేసిన అన్ని ఫిల్మ్స్ ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్, ఒక స్పెషల్ ఫిల్మ్గా చెప్తూ ఉంటాను నేను. జోనర్ అలాంటిది. సో దానికి సైమా అవార్డు వచ్చింది, ఐఫా వచ్చింది, అండ్ తెలంగాణ స్థాయిలో గద్దర్ గారు అవార్డు వచ్చింది. అండ్ ఈరోజు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు రావడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. నేను బాలయ్య గారికి ఫోన్ చేశాను, విజయవాడలో ఉన్నారు ఆయన. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన మొన్న 2 డేస్లో హైదరాబాద్ వస్తున్నారు. సో టీం అందరం ఆయనతో కలిసి ఒకసారి మళ్ళీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాం. సినిమా మన నేషనల్ అవార్డు కొట్టడానికి గల కారణం, మన సినిమాలో హైలైట్ అంటే ఏం చెప్తున్నా మన సినిమా? సో బేసిక్గా హైలైట్ ఏంటంటే ఒక అమ్మాయిని ఎలా స్ట్రాంగ్గా పెంచాలి అనే ఒక చిన్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము బిలీవ్ చేసి వెళ్ళాం సినిమా అంతా. సో బనావ్ బేటీకి షేర్ అని చెప్పి, సో అది బాగా కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఆ చిన్నపిల్లలతో చేసిన సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. చిన్నపిల్లలకు కూడా చిన్న అవేర్నెస్ లాగా కూడా ఉండింది. అలాంటి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఫిల్మ్లో, నాట్ ఓన్లీ కమర్షియల్ ఎలిమెంట్స్, దెర్ ఆర్ సో మెనీ కంటెంట్ ఓరియంటెడ్గా వెళ్ళాం కాబట్టి సో ఇది పాసిబుల్ అయిందని అనుకుంటున్నాను. బాలయ్య గారిలో కొత్త కోణం చూసాం సార్. అది ఏంటంటే భగవత్ కేసర్లో ఆయన తెలంగాణ స్లాంగ్లో డైలాగ్ చెప్తా ఉంటే చాలా కొత్తగా ఉంది. ప్రతి సీన్ కూడా వెళ్ళిపెట్టాం. మళ్ళీ బాలయ్య గారితో మీ కాంబినేషన్ ఎప్పుడు ఉండబోతుంది? ఖచ్చితంగా ఉంటుందండి. అది ఎప్పుడని నేను చెప్పలేను, కానీ వెరీ సూన్ ఉంటుంది. సో డెఫినెట్గా మళ్ళీ చేస్తే ఆయనతో ఇంకొక డిఫరెంట్ ఫిలిం చేస్తాను. షూర్. థ్యాంక్ యూ. రైట్, విన్నారు కదా, ఏదైతే మన తెలుగు సినిమా భగవత్ కేసరి 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ ఫిలింగా సెలెక్ట్ అయ్యింది. అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ గారు ఆయన మాటలోనే చెప్పడం జరిగింది. ఆయన సంతోషాన్ని కూడా ఎంత అంటే ఒక స్త్రీని, ఒక ఉమెన్ ఒక స్ట్రాంగ్ అవ్వాలంటే ఎలా ఉండాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంది, ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ని కూడా మంచిగా అంటే ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ సినిమాలో ప్రతి కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు పవర్ఫుల్ డైలాగ్స్తో కూడా బాలయ్య బాబు ఒక తెలంగాణ స్లాంగ్లో డైలాగ్స్ చెప్పడం, ఇవన్నీ కూడా సినిమాకి బాగా ప్లస్ అయిపోయినాయి. మన నేషనల్ అవార్డు కొట్టేశారు మన బాలయ్య బాబు, మన అనిల్ రావిపూడి గారి సినిమా. ఇది అవార్డు సంబంధించిన వివరాలు. కెమెరామెన్ గణేష్తో పవన్ వైద్య, ఆర్టీవీ, హైదరాబాద్.